ఇప్పుడు బాగా నడుస్తున్న టాపిక్ ఏంటంటే ఐబొమ్మ రవి హైలైట్. అదొక్కటే సమస్య అన్నట్లు పోలీసులు దాన్ని ఒక పెద్దగా చేసి న్యూస్ ఛానల్స్ అన్నీ చేస్తున్నాయి. అంతకంటే పెద్ద న్యూస్ ఐబొమ్మ రవి చేసిన పంచాయత్ చేయడానికి జనాలు అందరికీ తెలుసు. అనేది కొద్దిసేపు పక్కకు పెడితే చాలా సమస్యలు ఉన్నాయి సొసైటీలో. ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఇంట్లో ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ఏంటిది? ఈఎంఐస్. ఈఎంఐ లేని ఇల్లు మనిషి ఉండడు. టైంకి ఈఎంఐ కట్టక ఆడ ఈడ బాగులు తెచ్చి దానికి మిత్తి ఎక్కువ, ఆ మిత్తికి మిత్తి ఎక్కువ, కార్ లోన్ అని, హోమ్ లోన్ అని, పర్సనల్ లోన్ అని, క్రెడిట్ కార్డ్ అని, మొబైల్ ఈఎంఐ అని, ఫోన్ ఈఎంఐ, వెహికల్ ఈఎంఐ, ఈ ఈఎంఐ, ఆ ఈఎంఐ, ఇంటి రెంట్లు, ఇవన్నీ ఈఎంఐలు కట్టలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు క్రెడిట్ కార్డుల వల్ల. ఈ లోన్ రికవరీ ఏజెంట్లు వేధింపులు తట్టుకోలేక చచ్చిపోతారు జనం. అసలు విషయం మీద ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తే ఇంకా బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన కారణం ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది లోన్ అనే సమస్య. కానీ ఇది మనం పోలీసులకు ఫోన్ చేస్తే ఏమంటారు? కట్టుకోవాలి, మళ్ళీ ఎందుకు తీసుకున్నారు అంటారు. కోట్లల్లో నష్టం వస్తుందని మన సినిమా ఇండస్ట్రీకి సహాయంగా ఉన్నారు, మంచిగా ఉంది సార్. అలాగే జీవితాలే పోతున్నాయి సార్. ఇప్పుడు కోట్ల కంటే జీవితమే విలువైంది కదా సార్. ఈ ఈఎంఐల కొరకు ఏదైనా సొల్యూషన్ ఆలోచించండి సార్. వాళ్ళకు ఏజెంట్లకు లిమిట్స్, టైమింగ్స్ అనేది కొంచెం చెప్తారా? ఏం చేస్తారు అనేది నా ఒక చిన్న ప్రశ్న.